శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమ స్వాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. అజ్ఞానం జాహ్నవతీర్థం విద్యాతీర్థం వివేకనాం సకల సకల సర్వేషాం సకలం తీర్థం శ్రీ భారతీర్థ ఆశ్రయే. శ్రీ గురుభ్యో నమ. మహాగణాలు ఇవాళ జగద్వంతుడే జగద్గురు యొక్క జీవిత చరిత్రలో ఎపిసోడ్ 11 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 10లో ఏం చెప్పుకున్నామంటే ఆ కరుణాసముద్రులను ఆయన రాబోయే తమ అంతర్ధానం గురించి తమ ప్రియ శిష్యుని మెల్లగా మానసికంగా సిద్ధం చేయడం ప్రారంభించారు. అక్కడ దాపాం. ఇప్పుడు ఎపిసోడ్ 11 కంటిన్యూ చేసాం. ఒక రోజున గురు శిష్యులిద్దరూ పరమేశ్వరాచార్యుల అధిష్టానం దగ్గర నిలబడి ఉన్నప్పుడు శ్రీ మహాసన్నిధానం స్వాములు నేను ఈ దేహం చాలించిన తర్వాత నాకు సమాధి ఎక్కడ కట్టించాలి అని మీరు తడుకొనవలసిన పని లేదు, ఇక్కడ కట్టవచ్చును అని అంటూ పరమేష్ఠి ఆచార్యుల అధిష్టానానికి దక్షిణ ప్రాంతం చూపించినారు. తమ గురువుగారి ముఖం నుండి అలాంటి మాట వినడానికి సహించాలని శ్రీ సన్నిధానం శ్రీచరణులు ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. తమ సహజమైన పరిహాస ధోరణిలో శ్రీ మహాసన్నిధానం ఇలా అన్నారు. నేనేమీ కారణం లేకుండా చెప్పడం లేదు. విద్వత్ సదస్సు సమాధులకు ఎదురుగా ఉన్న మంటపంలో జరుగుతుంది కదా. ఉన్న సమాధుల పక్కన నా సమాధి కూడా నిర్మించినట్లయితే చాలామంది సుఖంగా కూర్చోవచ్చు. ఇతరుల సుఖం కోసం ఎంత ఆలోచన. శ్రీ మహాసన్నిధానం తమ శిష్యునితో ఈ శరీరం కనపడకుండా పోయినప్పుడు మీకు ఆపుకొన శక్తి ఇంకా దుఃఖం కలుగుతుందని నాకు తెలుసు, కానీ చివరికి మాంసమయ శరీరాల గతి ఇంతే కదా, ఇదే కదా అని అంటూ ఉండేవారు. 1989 ఫిబ్రవరి నెలలో శ్రీ సన్నిధానం విజయయాత్రకు బయలుదేరడానికి కొంచెం ముందు గురు శిష్యుల మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది. గురువుగారు శిష్యుని, స్వాములు నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు జీవించాలి అని అడిగారు. ఈ ప్రశ్న మామూలు ప్రశ్న కాదు అని భావించి శ్రీ సన్నిధానం, సద్గురువు నాకు అంతగా దురాశ లేదు. మానవుని ఆయుర్దాయం 100 సంవత్సరాలను వేదమే చెబుతోంది. ఇప్పుడు తమ వయసు దాదాపు 72 సంవత్సరాలు. అందుచేత తమరు కనీసం ఇంకా 28 సంవత్సరాలైనా ఉండాలి అన్నారు. వెంటనే శ్రీ మహాసన్నిధానం వారు, స్వాములు మీరు ఇలా మాట్లాడతారేమిటి? ఈ 72 సంవత్సరాలు చాలదా? నేను ఇంకా 28 సంవత్సరాలు జీవించాలా? నాకేమాత్రం ఇష్టం లేదు అన్నారు శ్రీ మహాసన్నిధానం. ఆనాడు ఈ మాటలు బుద్ధిపూర్వకంగానే అన్నారు. శ్రీ సన్నిధానం విజయయాత్రకు బయలుదేరిన 3 మాసాలకి శ్రీ మహాసన్నిధానం కాలటి యాత్రకు బయలుదేరారు. శ్రీ మహాసన్నిధానం కారు నడిపే భక్తుల్లో ఒకరు శృంగేరి నుండి బయలుదేరి కారటికి ముందు ఉన్న ఒక పట్టణం దాకా వారితో కలిసి వెళ్ళారు. అక్కడి నుండి ఆ భక్తుడు బెంగళూరుకు శ్రీ మహాసన్నిధానం కారటి వైపు వెళ్ళవలసి ఉంది. ఆ భక్తుడు మంత్రాక్షరం తీసుకుని తన మార్గాన్ని బయలుదేరాడు. కొద్ది నిమిషాల్లో ఒక మఠాధికారి పరిగెత్తుకుని వచ్చి శ్రీ మహాసన్నిధానం పిలుస్తున్నారని అతనితో చెప్పారు. శ్రీ మహాసన్నిధానం పెళ్ళబుకుతున్న దయాభావంతో, తర్వాత మకాం వరకు నాతో రావచ్చు కదా, నీతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంది అని అంటూ, ఏం తెలుసు, మళ్ళీ కలవలేకపోవచ్చు కూడా మామూలు ధోరణిలో అనేశారు. ఆ మాట ఎంత మామూలు ధోరణిలో అన్నారన్నా అనగా ఆ భక్తునికి దాని అసలు భావం తెలియలేదు. అతడు శ్రీ మహాసన్నిధానం వారి అభిప్రాయం ప్రకారం కేవలం వారి ఉత్సాహాన్ని వృద్ధి పొందించడం కొరకు వారిని అనుసరించి వెళ్ళాడు. తర్వాత వచ్చిన బాకాంలో ఆ భక్తుడు శ్రీ మహాసన్నిధానం హృదయపూర్వకంగా ఇచ్చిన ఆశీస్సులను గ్రహించి వెళ్ళిపోయాడు. తనకు మళ్ళీ శ్రీ మహాసన్నిధానం దర్శనం లభించదనే విషయం అతను అప్పుడు గ్రహించలేదు. మరొక భక్తురాలు మద్రాసు నుండి కారటి వెళ్ళి శ్రీ మహాసన్నిధానంతో మాటల సందర్భంలో నేను ఈసారి చాలా కాలం ఇక్కడ ఉండాలని, ఆచార్యులు దర్శించుకోవాలని వచ్చాను అని చెప్పింది. శ్రీ మహాసన్నిధానం ఒక విధంగా నొక్కి చెప్తూనే మామూలు అన్నట్లు, నీకు కావలసినంతగా దర్శనం చెయ్యి, మళ్ళీ ఇటువంటి అవకాశం నీకు కలగకపోవచ్చు అన్నారు. అక్కడ ఉన్న రోజుల్లో శ్రీ మహాసన్నిధానం భక్తులతో చాలా చనువుగా ప్రవర్తిస్తూ మామూలు కంటే ఎక్కువ కాలం దర్శనం ఇచ్చేవారు. తాను ఇతర భక్తులు కూడా చివరిసారిగా ఆ సదవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి తగినట్టుగా శ్రీ మహాసన్నిధానం అనుగ్రహించారనే విషయం ఆమె తర్వాత గ్రహించింది. మద్రాసులో ఒక భక్తునికి 21/9/1989 వేకువజామున 5:30 గంటలకు ఓ స్వప్నం వచ్చింది.
శ్రీ మహాసన్నిధానం స్వప్నంలో వచ్చి కనబడి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి ఇటుపైన నువ్వు ప్రసాదం స్వాముల వారి నుండి తీసుకుంటూ ఉండు అని చెప్పి అంతర్ధానం అయిపోయారు. ఆ భక్తులు వెంటనే మేల్కొని ఈ స్వప్నాలకు అర్థం ఏమిటి అని ఆలోచన ప్రారంభించాడు. దాని అర్థం ఏమిటో అతనికి ఆనాడు సాయంకాలం తెలిసింది. శృంగేరికి చెందిన సాట్లేని తపోధనులు యోగిరి శిరోరత్నం సాట్లేని సద్గురువు అయిన శ్రీ మహాసన్నిధానం 21/9/1989 తారీఖున శుక్లనామ సంవత్సర భాద్రపద కృష్ణ సప్తమి గురువారం నాడు ఉదయం 11:30 నరసింహవనంలో తమ భౌతిక కాయాన్ని ఛేదించారు. ఆ బ్రహ్మవేత్త మానవ దృష్టికి అతీతులై అనంతము సర్వగతము అద్వితీయము అయిన బ్రహ్మతో ఐక్యం పొందారు. ఆ సద్గురువు లక్షలాది ప్రజలకు వాత్సల్యభరిత హృదయం గల తల్లివలి అసాధారణము పూర్వం ఎన్నడూ అనుభవించినదైన సౌఖ్యాన్ని అందజేస్తూ వాళ్ళ బావోగులు చూస్తూ ఉండేవారు. అట్టి సద్గురువు తమ భౌతిక కాయాన్ని విడిచివేశారనే ఆ వార్త విద్యుదాఘాతంలో వాళ్ళందరి హృదయాలను ఊపివేసింది. వాళ్ళ హృదయాలు చెప్పశక్యం కానీ దుఃఖభారంతో కృంగిపోయాయి. శ్రీ మహాసన్నిధానంలో శృంగేరిని చూడవలసి వస్తుంది కదా అనే భావం వాళ్ళందరినీ మానసికంగాను శారీరకంగాను ఆధ్యాత్మికంగాను కూడా పీడించి వేసింది. దుఃఖకరమైన అవార్త వినగానే లక్షల కొలది భక్తులు వెంటనే శృంగేరికి బయలుదేరారు. పూనాలో ఉన్న శ్రీ సన్నిధానానికి ఈ వార్త తెలిసినప్పుడు వారి మానసిక స్థితి వర్ణింపశక్యంగా అందిగా ఉంది. తాము అంత అత్యధిక కాలంలోనే తమ గురువుల నుండి పూర్తిగా దూరం అవుతాం అని వారు ఎన్నడూ అనుకోలేదు. అణుచుకోవడానికి శక్యం కాని దుఃఖంతో బాధపడ్డారు. వారి సన్నిహిత భక్తులు ప్రభుత్వం వారు శృంగేరికి వెళ్ళడానికి ఏర్పాటు చేయడంతో వారు వెంటనే ప్రత్యేక విమానం ద్వారా పూనా నుండి మంగళూరు వెళ్ళి అక్కడి నుండి కారు మీద శృంగేరికి రాత్రి 12:30 చేరారు. సచ్చిదానంద విలాస్ చేరగానే వారు తమ గురువుల భౌతిక శరీరాన్ని చూడడానికి పరిగెత్తుకుని వెళ్ళారు. ఆ స్థానం చేరి అమితమైన భావావేశంతో గురువులు ఎదుట సాష్టాంగపడి అదే స్థితిలో చాలాసేపు ఉండిపోయారు. వారు ఆ సమయంలో ఎంతటి దుఃఖంతో బాధపడ్డారో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊహించుకోగలిగారు. అయితే జీవన్ముక్తులైన శ్రీ సన్నిధానం వెంటనే తమకు తామే ఊరడించుకుని దుఃఖితులైన భక్తజనాన్ని గురించి 4 మాటలు చెప్పి శ్రీ మహాసన్నిధానం వారు శరీరంతో ప్రత్యక్షంగా కనబడకపోయినా మీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నివసిస్తారు అనే విషయం గ్రహించి మీరందరూ ధైర్యం వహించండి అని బోధించారు. తరువాత వారు పై కార్యక్రమాలు జరపడానికి తగిన ఏర్పాట్లను చేయవలసిందిగా మఠం అధికారులను ఆజ్ఞాపించారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.